అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో సఖ్యతతో అణిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబరతాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. చిన్న చిన్న సంతోష క్షణాలను పంచుకుంటారు. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. చిన్న చిన్న గొడవలకు, అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అవతలివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ప్రయాణాలలో, ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వెయ్యండి. ముఖ్యంగా బంధాలు, ఆర్థిక విషయాల్లో తప్పులు చెయ్యకుండా చూసుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వెయ్యవద్దు. మీ అహంకారం వల్ల ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. ఇది మీకు నష్టం కలిగించవచ్చు. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు. మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు. మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది.
పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చెయ్యడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఈరోజు అనేక విషయాల నుంచి ప్రేరణ పొందుతారు. మీ చుట్టూ ఉన్న విజయవంతమైన వ్యక్తులను చూసి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటారు. ఈ ప్రేరణ మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు మీకు శుభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యాపార, సామాజిక సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మనుషులతో సులభంగా కలిసిపోతారు. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. పాత స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కానీ కొత్త పరిచయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. మీ నిజమైన శ్రేయోభిలాషులను గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.